చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం మధ్యాహ్నం 1 గంటకు కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ జిల్లాల వారీగా అమలు చేస్తామని తెలపడంతో సీఎం చంద్రబాబు ప్రకటనపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కృతజ్ఞతలు తెలిపిన ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాటూరి మురళి, ఎంఎస్పీ జిల్లా నాయకులు నరసింహులు, మండల అధ్యక్షులు నాగభూషణం, వెంకటరమణ, ప్రభాకర్, హరిబాబు, గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జాతీయ నాయకులు నరేంద్రబాబు మాట్లాడారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గానికి వచ్చేసిన సందర్భంగా నిన్న సాయంత్రం జరిగినటువంటి కుప్పం బహిరంగ సభలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ చేపట్టాల్సిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ఆ క్రమంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని, ఖచ్చితంగా వర్గీకరణను జిల్లాల వారీగా చేస్తామని ప్రకటించడంతో పాటు గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు కోసం శ్రమించినటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలతో సమానంగా ఎంఆర్పీఎస్ ఉద్యమ నాయకులు, కార్యకర్తలు మందా కృష్ణమ్మ గారి యొక్క ఆదేశాల ప్రకారం కష్టపడ్డారని, దానికి నేను అభినందిస్తున్నానని, మీ శ్రమతో, మీ సహకారంతో అధికారులకు వచ్చారని మిమ్మల్ని మర్చిపోని, మిమ్మల్ని ఖచ్చితంగా మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అని చెప్పేసి మరోసారి ఆయన తన మొట్టమొదటి బహిరంగ సభలోనే చెప్పడాన్ని ఎంఆర్పీఎస్ స్వాగతిస్తున్నది, హర్షం వ్యక్తం చేస్తున్నది. ఇచ్చిన హామీని మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ఎన్నికల సందర్భంగా జరిగిన ప్రచార కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలతో సమానంగా అక్కడక్కడ ఒకంత ఎక్కువగానే ఎంఆర్పీఎస్ కార్యకర్తల నాయకులు అత్యధికంగా శ్రమించారన్న విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు పునరుద్ఘాటించడం అంటే మా శ్రమను ఆయన గుర్తించినట్టే లెక్క. అందుకు ఎంఆర్పీఎస్ తరఫున మందకృష్ణ గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందుకు అనుగుణంగా మందా కృష్ణమ్మ గారు చంద్రబాబు నాయుడు గారికి ఉపన్యాసాన్ని సోషల్ మీడియా ద్వారా చూడడం జరిగింది, వినడం జరిగింది. కృష్ణమ్మ గారికి ఆదేశాల ప్రకారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆయన సన్మానం చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈరోజు ఉమ్మడి జిల్లా, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు మరి ఈరోజు 200 మంది పైన మేము ముఖ్యమైన నాయకత్వమే కుప్పంకి బయలుదేరుతున్నాం. అక్కడ చంద్రబాబు గారు కలిసి ప్రత్యేకంగా ఆయన సన్మానం చేసి మా కృతజ్ఞతలు కూడా మేము ఆయనకు ఆడతామని చెప్పేసి చేస్తున్నాం. అదే క్రమంలోనే సామాజిక న్యాయ దృక్పథానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఎంఆర్పీఎస్ కట్టుబడి ఉంటుందని అండగా నిలబడుతున్న గుర్తు చేస్తున్నాం. అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు మందకృష్ణమ్మ గారికి మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అనేక హామీలు ఉన్నాయి. మాదిగలతో పాటు సంబంధించిన అనేక వర్గీకరణతో పాటు ఇతర అనేక రకమైనటువంటి మరి హామీలు ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో నెరవేర్చాలని కూడా మేము ఆశిస్తున్నాం. మరి ఈ సందర్భంగా మరోసారి చంద్రబాబు గారికి ఎంఆర్పీఎస్ కమిటీ తరఫున మరోసారి ఉద్యమ వందనాలు తెలియజేస్తున్న ముగిస్తూ జై భీమ్, జై జగన్, జై పూలే, జై మహాజన్, జై మందకృష్ణ.